అసలు హామీలు ఏమేమి ఉన్నాయి సార్? హామీలను చూసినప్పుడు 2 రకాల హామీలు ఉన్నాయి. ఒకటి విభజన చట్టం. విభజన చట్టంలో సెక్షన్ 1 నుంచి 108 వరకు ఈ రాష్ట్ర విభజన ఆర్టికల్ 3 ప్రకారం ఏదైతే చేశారో, విభజన జరిగిన తర్వాత ఎదుర్కొనేటటువంటి సమస్యలు, ఉత్పన్నమయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి అవసరమైనటువంటి నిధులకి సంబంధించినట్లయితేనేమి, అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించినట్లయితేనేమి, ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమైనటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాల్లో అయితేనేమి, ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని కొన్ని ఏర్పాట్లు చట్టంలో చేయటం జరిగింది. వాటిలో అత్యంత కీలకమైనది ఏదైతే వెనకబడినటువంటి జిల్లాల సెక్షన్ 46 కింద ఉన్నటువంటికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని సెక్షన్ 46లో స్పృశించారు. వెనకబడిన జిల్లాలు అనగానే 7 జిల్లాలు మనకి వెనకబడిన జిల్లాలుగా అప్పటికే గుర్తింపు ఉన్నాయి. రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు. అలాగే ఆస్తులు మరియు అప్పులు విభజన ఎలా జరగాలి అనే దానికి సెక్షన్ 47, 48, 53లో కొన్ని పారామీటర్స్ని వాళ్ళు తెలియజేస్తూ పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఇబ్బంది ఏమొచ్చిందంటే, ఆస్తులన్నీ కూడా లొకేషన్ బేసిస్ మీద ఉండాలని చెప్పి అప్పులు వచ్చేటప్పటికి జనాభా ప్రాతిపదిక మీద విభజించడం వల్ల అత్యధికంగా ఆస్తులన్నీ హైదరాబాద్ చుట్టూ ఉండటం వల్ల ఇబ్బంది వచ్చింది. దాని గురించి సరిగా అడ్రస్ చేయలేదు. అలాగే సెక్షన్ 75లో షెడ్యూల్ 9, 10 సంస్థలు. షెడ్యూల్ 9, 10 సంస్థలు అంటే పరిపాలన సౌలభ్యానికి అవసరమైనటువంటి వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి సంస్థలు. ఆర్టీసీ కానీ, ఏపీఎస్ఎఫ్సి కానీ, విత్తనాభివృద్ధి సంస్థ కానీ, సివిల్ సప్లైస్ సంస్థ కానీ, ఇటువంటి సంస్థలన్నిటికీ సంబంధించినటువంటి సంస్థలని వాటిని ఏ విధంగా విభజించాలనేటటువంటి దాన్ని చెప్పారు. అందులో కూడా లోపాభూయిష్టంగా ఉండేటటువంటి పరిస్థితి. అలాగే సెక్షన్ 90లో పోలవరం గురించి చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయాలి, కేంద్రం బరాయించాలని చెప్తూ అందులో కూడా సహాయ పునరావాసానికి సంబంధించి వాటి అంశాల్లో కొన్ని గ్యాప్స్ ఉండటం వల్ల అసమగ్రంగానే ఉంది దానికి సంబంధించి. అలాగే సెక్షన్ 93 షెడ్యూల్ 13, సెక్షన్ 93 షెడ్యూల్ 13 ప్రకారము వివిధ రకాల మౌలిక సదుపాయాలు, వివిధ రకాల విద్యా సంస్థలు, వివిధ రకాల కేంద్ర ప్రాయోజిక సంస్థలకు సంబంధించినటువంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేయాలి అనేటటువంటి దాన్ని అత్యంత కీలకమైనటువంటి సెక్షను. అది అత్యంత కీలకమైన షెడ్యూలు. అలాగే పారిశ్రామిక రాయితీలు. ఎప్పుడైతే ఇక్కడ పారిశ్రామికంగా ఊతమిచ్చే విధంగా ఉంటేనే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది విభజన తర్వాత అని సెక్షన్ 94 సబ్సెక్షన్ 1లో పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి అనేటటువంటి అంశాన్ని తెలియపరిచారు. అలాగే సెక్షన్ 94 సబ్సెక్షన్ 2లో ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, ఏ విధంగా అయితే ఇక్కడ ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, దానికి కావాల్సినటువంటి ఏ అయితే అవస్థాపన సౌకర్యాలు, పరిపాలన సాగించుకోవడానికి అవసరమైన సౌకర్యాలు, వాటన్నిటికీ కావాల్సినటువంటి నిధులు కేంద్రమే బరాయించాలి అనేటటువంటి అంశాన్ని తెలియజేయడం జరిగింది. అత్యంత కీలకమైనది నీటి పంపకాలకు సంబంధించినటువంటి సమస్యల గురించి సెక్షన్ 84 నుంచి 89 వరకు చెప్పడం జరిగింది. వీటిల్లో కూడా నీటి విభజనకి సంబంధించి కూడా సరైనటువంటి విధానాలతోటి ఆ రోజు వెళ్ళలేదు. కాబట్టి ఈరోజు కూడా జలపరమైనటువంటి యుద్ధాలు 2 రాష్ట్రాల మీద అడపాదడపా జరగటము ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ముఖ్యంగా చట్టంలో పెట్టినటువంటి అంశాలు. వీటి కాకుండా ఇంకొన్ని అంశాలు కూడా పెట్టడం జరిగింది. సెక్షన్ 1 నుంచి 108 వరకు వివిధ రకాల సెక్షన్లో పొందుపరచబడి జరిగింది. అయితే విభజన చట్టంలో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడం కోసం తీవ్రమైన ఒత్తిడి ఆ రోజు రాజ్యసభలో, ముఖ్యంగా చెప్పాలంటే వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు గట్టిగా మాట్లాడటం వల్ల ఏ అంశాలు చట్టంలో పెట్టినట్లు అసమగ్రంగా ఉన్నాయి, చట్టంలో పెట్టినటువంటి అంశాలని 6 అంశాలని రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ద్వారా ఆ రోజు ప్రకటన రూపంలో చేపించడం జరిగింది ఫిబ్రవరి 20వ తారీఖున. దానిలో అత్యంత ముఖ్యమైనది మొట్టమొదటిసారి ప్రత్యేక హోదా. 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము, ఎందుకంటే వెనకబడినటువంటి రాష్ట్రంగా పడిపోయింది విభజన జరిగిన తర్వాత, మౌలిక సదుపాయాలు లేవు, వెనుకబడిన జిల్లాలు దాదాపు 7 జిల్లాలు ఉన్నాయి, వాటి పరిస్థితి చాలా దయనీయంగా ఉందనే ఉద్దేశంతో ఆ బ్యాక్వర్డ్నెస్ని అప్లిఫ్ట్ చేయడానికి కేంద్రం యొక్క ఆసరా అవసరం అనే ఉద్దేశంతో ఎప్పుడైతే అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు గట్టిగా నిలదీసి అడిగారో, మేము ఈ బిల్లుకి సపోర్ట్ చేయాలంటే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇవ్వాలన్నారు. మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ప్రకటన రూపంలో ఇచ్చారు. తర్వాత రిసోర్స్ గ్యాప్ని ఫిల్ చేయాలి అని అన్నారు. రిసోర్స్ గ్యాప్ ఫిల్ చేయాలి అని అంటే దానికి ఒక డెఫినేషన్ ఏమి ఇవ్వలేదు. రిసోర్స్ గ్యాప్ అని అన్నప్పుడు రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో వచ్చే ఆదాయ వ్యయాల్లో ఉన్నటువంటి అంతరం ఏదైతే ఉందో ఆ అంతరాన్ని కేంద్రం బరాయించాలి అని అర్థం. రిసోర్స్ అంటే దానికి అసలు వైడర్ మీనింగ్ ఇవాళ రెవెన్యూ లోటుకి కుదించారు దాన్ని.
ఆర్థిక లోటు అనొచ్చు, అంతకు మించి ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని కూడా ఫిల్ చేయాలనేటటువంటి ఒక వైడర్ మీనింగ్తో వాడిన దాన్ని వాళ్ళ రెవెన్యూ లోటుకి తగ్గించారు. అది 2వ పాయింట్గా చెప్పడం జరిగింది. 3వ పాయింట్గా వచ్చేటప్పటికి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చెప్పారు, కానీ సహాయ పునరావాసానికి సంబంధించి కానీ పూర్తి చేయడానికి నిధులు కేంద్రమే ఇవ్వాలి అనేటటువంటి కండిషన్ని కూడా 3వ పాయింట్గా రాజ్యసభలో ప్రకటనగా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి 4వ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైతే మన వెనకబడిన జిల్లాలకి ప్యాకేజీ ఇవ్వాలి, వాటిని అప్లిఫ్ట్ చేయడానికి 7 జిల్లాలకి అని చెప్పి సెక్షన్ 46లో చెప్పినప్పుడు ఆ ప్యాకేజీ ఏ విధంగా ఉండాలి అనే దానిలో స్పష్టత చట్టంలో లేనందున దాన్ని డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేసినప్పుడు బుందేల్ఖండ్ కేబీకే తరహా ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కి వెనకబడిన జిల్లాలకి ఇవ్వడం జరుగుతుంది అనేటటువంటి పాయింట్ని ఇది చేయటం జరిగింది. తర్వాత ఏదైతే అపెక్స్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేయాలని అనేటటువంటి దాన్ని నీటిపరమైనటువంటి జలపరమైనటువంటి అంశాల్లో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి వాటికి సంబంధించిన అంశాలు ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. 6వ పాయింట్గా జూన్ 2, 2014 అపాయింటెడ్ డేగా గుర్తించాలి. ఆ రోజు నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగినట్లు, అక్కడి నుంచి ఈ చట్టం కానీ అలాగే చట్టంలో ఉండేటటువంటి అంశాల్లో ఉన్నటువంటి లోటుపాట్లని సవరించడానికి చట్టంలో ప్రకటించిన ప్రత్యేక హోదా, రిసోర్స్ గ్యాప్, ఈ 2 అంశాలకు సంబంధించి రాజ్యసభలో ప్రకటించినటువంటి అంశాలు అమలుపరచడానికి జూన్ 2, 2014 నుంచి అనే ఉద్దేశంతో దాన్ని పెట్టడం జరిగింది. అవి స్థూలంగా విభజన హామీలకి సంబంధించిన అంశాలకి కీలక అంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.